బావా కూర్చో. అన్నయ్య ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. అన్నయ్య, అమ్మ నాన్న వదిన చెల్లెళ్ళు అందరూ ఎలా ఉన్నారు? అమ్మ మందులు సరిగ్గా వాడుతుందిగా? అన్నీ సరిగానే వాడుతుంది, అందరం బాగున్నాం. అన్నయ్య వదిన రాలేదు? తను వస్తుంది. తను నేరుగా ఆఫీస్ నుంచి ఇక్కడికి రమ్మని ఫోన్ చేసి చెప్పాను. ఏం బాబు, ఇప్పుడు కూడా మీ అమ్మగారు రావడం లేదా? లేదత్తయ్య, అమ్మకు సాకులు చెప్పకు బాబు. మీ అమ్మగారు మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా రాకూడదని నిర్ణయించుకున్నారా? లేకపోతే ఆమె కంటికి మేము ఆనడం లేదా? అన్నిటికీ మేమే తలదించుకోవాలా? అయినా మేమేం తప్పు చేశామని మీ అమ్మగారి సాధింపు పట్టుదల? భాగ్యం, నువ్వు నోరు కొంచెం అదుపులో పెట్టుకో. ఈ శుభకార్యంతో తీరిపోవలసిన స్పర్ధల్ని నీ సూటిపోటి మాటలతో మళ్ళీ మొదటికి తెస్తావా? మాటలు జారి మళ్ళీ పంతాలు పట్టింపులు పెరిగేటట్లు చేయబోకు. ముందు ఇంటికి వచ్చిన వాళ్ళను మర్యాద చేయడం నేర్చుకో. అప్పుడే అవతల వాళ్ళ గురించి మాట్లాడే హక్కు వస్తుంది. అర్చనా, వెళ్ళన్నయ్య కాఫీ తీసుకురా. అర్చన, తొందరగా వెళ్ళి కాఫీ పట్రా. సరే. రేయ్, నువ్వు వెళ్ళి తయారవు, రెడీ అవ్వు. అది కాదు నాన్న, బావతో కాసేపు మాట్లాడి అప్పుడు వెళ్తాను. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? పెద్ద మనుషులు మేము మాట్లాడతాంగా. ఇది బాతాకానికి వచ్చే టైం ఇట్రా. వెళ్ళు, లోపలికి వెళ్ళి తయారవు. భాగ్యం, నువ్వు కూడా వెళ్ళు, పనులు కానీ. చెబితే అర్థం చేసుకోరు, అర్థం చేసుకొని నడుచుకోరు. మరి పసిపిల్లలు అనుకోండి అల్లుడు గారు. ఉండండి, కుర్చీ తీసుకొస్తా. కూర్చోనా? కూర్చో బాబు, కూర్చో. బాబు కాస్త తొందరగా వెళ్ళవా? అలాగేనండి. తొందరగా వెళ్ళు బాబు. బండి దిగరా, బండి దేనికిరా భయ్? దేనికి కనపడతలేదా? బండి డ్యామేజ్ ఎందుకని అడుగుతున్నా? దిగు, ఏయ్, బండి దిగు, ముందు కాలు ఏమైందే? ఏంటో దిగు. కళ్ళు కనిపించడం లేదా? కనిపించట్లేదా? నేను ఏంటి అక్కడి ఎక్కువ నుంచి మాట్లాడుతున్నావు? ఆ రైట్ తీసుకుందామని సైకిల్ చేస్తూ నువ్వు? వస్తూనే ఉన్నాను. నువ్వే ఈ రైట్ కి వచ్చి నన్ను గుద్దేసి మళ్ళీ మాట్లాడుతున్నావు. మాట్లాడు. ఏంది ఇప్పుడు? ముందు డబ్బులు కట్టు. ఏందని? ఏందని? ఏంది? పట్టదల మీద వడగళ్ళవానా అన్నట్టు మధ్యలో వీళ్ళ కూడా వెంటే. ఉదయం ఆ? ఏయ్, ఏయ్, ఏంటి? ఏంది మెచ్చ చేస్తున్నావు? ఎక్కువ నేను మాట్లాడు. చెప్తున్నా. నా బండి డ్యామేజ్ అయింది. ఏయ్, ఇది పద్ధతి కాదు నీకు ఇది. నా బండి కూడా చూడు, డ్యామేజ్ చూడు, అయింది. పద్ధతిగా ఏంది పైగా మాట్లాడుతున్నావు? బండి డ్యామేజ్ నువ్వు అయింది. నేరుగా వచ్చి నన్ను గుద్దేసి డ్రైవర్, ఏంటయ్యా నీ? మేము తొందరగా వెళ్ళాలి. ప్లీజ్ కాస్త బండి తీయండి. మీ 100 రూపాయల కోసం చూసుకుంటే నాకు 1000 రూపాయలు నష్టం వస్తుంది. మీకేం తెలుస్తుంది? ఏది డబ్బులు ఇస్తావా? ముందు బండికి ఇవ్వవా? లేట్ ఇవ్వవా? అయ్యి కొంత రేటు పెరుగుతుంది. ఏంటి? మర్యాదగా డబ్బులు ఇవ్వు. ఏంటి అసలు నువ్వు మాట్లాడేది? ఏం మాట్లాడేది? ఏంది? డ్యామేజ్ అయింది. ముందు డబ్బులు కట్టు. ఎవరు? ఆయనే. బండి పెట్టుకొని చూడబోయా. అయ్యో, హలో. జయంతి, ఎక్కడా? ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? వస్తున్నావా, రావట్లేదా? ఆటోలో వస్తుంటే ఆటోకి యాక్సిడెంట్ అయిందండి. ఏంటి, యాక్సిడెంటా? దెబ్బలేమన్నా తగిలాయా? లేదండి, మాకేం అవ్వలేదు. ఆటో కాస్త చొట్టపడింది. వాడేమో ఆ బైకోన్ని డబ్బులు ఇస్తావా చేస్తావా అని గొడవ చేస్తున్నాడు. సరే, నువ్వు వెంటనే వేరే ఆటో మాట్లాడుకుని వచ్చేసేయ్. ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు, సరేనా? సరేనండి. ఎందుకు? హలో. ఈయనొకరు ఏమి చెప్పకుండా పెట్టేస్తారు. ఏమైంది అల్లుడు గారు? జయంతి వస్తున్న ఆటోకి యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంటా? కంగారు పడాల్సిందేం లేదు. జయంతికి ఏమీ కాలేదట. ఆటోకి చిన్న డ్యామేజ్ అయిందంట. వాళ్ళేదో గొడవ పడుతున్నారంట. అందుకే వేరే ఆటో మాట్లాడుకుని వచ్చేసేమని చెప్పాను. యువతలేమో ఈయన అర్జెంట్ అని నన్ను టెన్షన్ పెట్టి చంపుతున్నారు. వీడేమో ఈ బైకోన్ని వదిలేలా లేడు. ఇలా ఇరుక్కుపోయావేంటే? కనీసం వేరే ఆటో ఏదైనా దొరుకుతుందేమో చూడు. కాస్త ఓపిక పట్టవే. లేట్ వచ్చాను. ఎంత రూల్స్ మాట్లాడుతున్నావు కదా? అవును, రాంగ్ రూట్ లో వచ్చి గుద్దింది నువ్వు. పెద్ద గుద్దింది రూల్స్ కాక చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు. కదా? పో, చాలా మందిని చూసాం. మళ్ళీ ఎప్పుడైనా నాకు దొరకకుండా బాబు. మస్తు మందిని అప్పుడు చూసాం ఇలాంటి నీకు వాళ్ళు. చెప్తాను నేను. వెళ్ళు. చూసావులే, దొరకకుండా బాబు. త్వరగా బండి తీవయ్యా. బాబు తొందరగా రా బాబు. తొందరగా చూసారా తీసుకెళ్ళు. మేడం, గుద్ది ఎక్కువ వెళ్ళవయ్యా మాట్లాడుతున్నాడు. బాబు. చాలా ఎక్కువ చేస్తున్నాడు మేడం. అబ్బా పోనీలే బాబు, అరే, వదిలే. ఏంటి మేడం పోనీ. వదిలేసేది? అసలు వాళ్ళని వదిలేయకూడదు మేడం, చాలా ఎక్కువ చేస్తుండు. ఇక్కడ ఆపయ్యా. అలాగే మేడం. అదేంటే నువ్వు నాతో పాటు రావట్లేదా? నేనెందుకే? అయినా మీ ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో నేనుండటం బావుండదు. నీకేదైనా చెప్పాలనిపిస్తే ఫోన్ చేసి చెప్పు, నేనొచ్చేస్తాను. ఉన్నా మరి? సరే, బాయ్. బాయ్.
బాయ్, సీ యూ. జయంతే జయంతి వచ్చేసింది అన్నయ్య, జయంతి వచ్చేసింది. రావాలి భాగ్యం, త్వరగా వచ్చాయి, జయంతి వచ్చింది. వచ్చేసింది. రామ్మా, రావాలి. రామ్మా, నీకోసం ఎదురు చూస్తున్నాం. రా రామ్మ జయంతి, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నాం. భాగ్యం, రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారు. ఇక ఆలస్యం చేయకుండా జరగాల్సిన పని ఏదో చూడు. చాలే ఊరుకోవయ్యా, ఇప్పుడేగా వచ్చింది. కాళ్ళైనా కడుక్కొని కాస్త కాఫీ అయినా తాగని. ఆఫీస్ నుంచి సరాసరి ఇక్కడికేగా రావడం. అమ్మ జయంతి, నేను కాఫీ తీసుకొస్తాను. ఈలోగా నువ్వు మొహం కాళ్ళు చేతులు కడుక్కోమ్మా. కాఫీ తాగేసి అలంకారం మొదలు పెడదు గాని. రావాల్సిన వాళ్ళు రావడం ఏంటి, చేయాల్సిందేంటి? ఎవరికి అలంకరణ? దేనికి, ఎందుకు? నాకేం అర్థం కావట్లేదు. అదేంటమ్మా అలా అడుగుతున్నావు? అలంకారం చేయాల్సింది అర్చనకు. అది చేయవలసింది పుట్టింటి వాళ్లే కదా. మీ అమ్మగారు నీకు అలా చేయలేదా? అర్చనకి అలంకారమా? ఏమిటమ్మా అంత ఆశ్చర్యంగా అమాయకంగా అడుగుతున్నావు? అసలు విషయం నీకు తెలియదా ఏమిటి? నిజంగానే తెలియదు అత్తయ్య గారు. ఆఫీస్ నుంచి రమ్మన్నానే కానీ విషయం వివరంగా చెప్పలేదు. వచ్చాక చెప్దాం అనుకున్నాను. ఈలోపు దారిలో ఆలస్యమైంది. అసలు విషయం ఏంటంటే, జయంతి, ఇంకాసేపట్లో గోపి అర్చనలకి శోభనం. ఏంటి శోభనవా? ఒక్క మాట కూడా ముందు చెప్పలేదేంటండి? అయినా 6 నెలలు శోభనాన్ని వాయిదా వేశాం కదా, మళ్ళీ సడన్ గా ఇదేంటి? కారణం నేను వివరిస్తా. ఎందుకంటే ఈ ఏర్పాట్లు చేయడానికి కారణం నేను కాబట్టి. ఏ జ్యోతిష్కుడి దగ్గర జ్యోతిష్కుని చెప్పించుకుని భాగ్యం నా ప్రాణాలకు ముప్పు అని చెప్పి వాడి మాటలు నమ్మి ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసిందో, ఆ అడ్డగాడిద ఫ్రాడ్, యూస్లెస్ ఫెలో, అబద్ధాల పుట్టని తేల్చేశా. అందుకే ఈ ఏర్పాట్లు చేశా. అది ఫ్రాడా? మీరు చెప్పేది నిజమా? ఇది మీరు నమ్మారా? అవునమ్మా, ఆ జ్యోతిష్కుడు దగా చేశాడు. వాడి నిజస్వరూపం ఈయన బయట పెట్టాడు. అబద్ధపు జాతకాన్ని చూసి ఆహా ఓహో అన్నాడు, దొరికిపోయాడు. అందుకేనమ్మా చేసిన పొరపాటు దిద్దుకుందామని, తగిలిన పాపం తగ్గించుకుందామని ఈ శుభకార్యం తలపెట్టాను. ఈ విషయం మా బావగారు మీ ఇంటికొచ్చి చెప్పొచ్చారు కదా. అప్పుడు నువ్వు ఆఫీస్కెళ్ళుంటావమ్మా. మీ అత్తగారు మామగారు రావడం కుదరకనే మిమ్మల్ని పంపించుంటారు. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందమ్మా, త్వరగా కానివ్వు. ఏంటమ్మా అంతగా ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, ఇది వాళ్ళిద్దరి జీవితాలకి సంబంధించింది. ఇతను ఫ్రాడ్ అయితే రేపు ఇంకో జ్యోతిష్కుడు అతను కాకపోతే ఇంకో అతనికి చూపించి సరైన నిర్ణయం తీసుకుందాం. అంతేకాని ఇంత తొందరపాటు నిర్ణయం ఎందుకా అని. జయంతి, అందరం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ నువ్వు కొత్త కొత్త ఆలోచనలు చేసి కొత్త సమస్యలు సృష్టించుకో. అత్తయ్య గారు చెప్పినట్టు చెయ్యి. సొంత పెత్తనాలు, సొంత ఆలోచనలు చేయకు. పద. అర్చనా, బాగున్నావా? బాగున్నాను వదినా. అర్చనా, ఈ రోజు నుంచి నీ జీవితంలో మంచి రోజులు మొదలయ్యాయి. ఈ రోజు నీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోని రోజు, అవునా? జీవితాంతం సంతోషంగా ఉండు. అక్క, ఆడపడుచు మీద ప్రేమ కాస్త కామా పెట్టి ఈ కాఫీ తాగి రీఫ్రెష్ అయ్యి వదిన్ని వండర్ఫుల్ గా అలంకరించు. అన్నయ్య థ్రిల్ అయిపోవాలి. అలా అయితే ఈ కాఫీకి కామా పెట్టి నీ అల్లరికి ఫుల్ స్టాప్ పెట్టేసి అర్చనకి అలంకారం మొదలు పెట్టాలి. ఇంకా లేట్ అయితే కోపి నన్ను అక్కడ తిట్టుకుంటూ ఉంటాడు. అర్చన, వెళ్ళి చీర కట్టుకో. వెళ్ళి కట్టుకో.
బయటికెళ్ళు. ఆ. ఏంటి బాబు గారు అంత టెన్షన్గా ఉన్నారు? కాస్త ఫ్రీగా ఉండండి. సిగ్గుపడితే ఎలా? మీది అనే కొత్త జీవితం ప్రారంభమైంది ఇక్కడి నుంచే. భలేవాడి బావా, నాకెందుకు సిగ్గు? నేనేం టెన్షన్ పడట్లేదు, ఫ్రీగానే ఉన్నాను. అల్లుడు గారు, నాకు తెలియగలుగుతాను, ఈ సిచ్యుయేషన్ లో ఎవరైనా సిగ్గుపడతాం కామన్. మీరేంటి కొత్తగా మా వాడిని అలా అడుగుతున్నారు? ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం సిగ్గుపడతాం కామన్, వెరీ వెరీ కామన్. మీరు పొరపాటు పడుతున్నారు. ఇది మూడోసారి. వాట్ అంటే నాకు తెలియకుండా 3 రాత్రులు జరిగిపోయాయా? నో, నేనమ్మను. అబ్బే, నా ఉద్దేశం అది కాదు. గతంలో 2 సార్లు ఫస్ట్ నైట్ ఫిక్స్ అయ్యి మిస్ అయ్యాడు కదా, ఓ అందుకంటున్నాను. అలాగైతే ఓకే. మావాడు నిఖార్సైన మనిషి అల్లుడు గారు. అందుకే టెన్షన్ పడుతున్నాడు. ఈసారైనా జరిగిపోతుందా? మళ్ళీ ఏమన్నా అవాంతరాలు వస్తాయా అనుకుంటున్నారా బావగారు? నో డౌట్, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. బేబత్సంగా శోభనం జరిగిపోవాల్సిందే. రే, కాస్త అర్థం పర్థం ఉండేట్టు మాట్లాడరా. ఇప్పుడు నేనేమన్నానని అలా అంటున్నాడు? సరే అన్నయ్య. ఎప్పుడో జరగాల్సిన ముచ్చట ఇన్నాళ్ళు వాయిదా పడి ఇప్పటికి ముడిపడింది. అప్పుడు ఇప్పుడు కారణం నేనేననుకో. అయినా మీ అమ్మ మీద నాకు కాస్త కోపం వచ్చిందమ్మా. అసలు ఆ జ్యోతిష్కుడి దగ్గరికి మీ అమ్మే కదా నన్ను తీసుకెళ్ళింది. వాడి మాటలు వినే కదా ఇన్నాళ్ళు నేను వీళ్ళని దూరం చేసింది. మళ్ళీ ఈసారి వాడు కనపడాలి, నరికి ముక్కలు చేస్తానని చెప్పాను. దొంగ రాసుకెళ్ళి ఎంత అబద్ధం చెప్పాడు, వీళ్ళకెంత అన్యాయం చేయించాడు. మొన్న నాకొచ్చిన కోపానికి మీ అమ్మ గనక అక్కడ ఉండుంటే చెడమడ కడిగి పారేసేదాన్ని. నువ్వేమనుకోకమ్మా, మనసులో మాట చెప్పేశాను. అయినా మనం కావలసిన వాళ్ళం. ఎవరి గురించో లేనిపోయిన గొడవలు మనకెందుకులే. మా అమ్మేమీ అలా కావాలని చేయించుండదు. అందుకే కదమ్మా నాకు నేను సర్ది చెప్పుకొని మౌనంగా ఉన్నాను. నువ్వు కాని అమ్మా. పిస్తాబాదం 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 పిస్తాబాదం. ఇక్కడేం చేస్తున్నావయ్యా? రుస్తుంకెలియే దూద్ అంటే బలవర్ధకమైన పాలు అన్నమాట. ఆ అబ్బాయి శోభనం కదా, అందులో వాడు కాస్త బిడిపడే మనిషి కదా. అందుకే అమ్మాయి అలా గదిలోకి రాగానే ఐస్కాంతంలా అతుక్కుపోవటానికి కాస్త బలానికి బాదం పిస్తా కాజు కలకండ మొత్తం కలిపి పాలు మరగబెడుతున్నానన్నమాట. ఇదిగో, ఇది ఎంత మంచిదో తెలుసుకోవాలని ఉంటే నువ్వు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. చాలే ఊరుకోవయ్యా, సిగ్గు లేకపోతే సరి. బడాయి కబుర్లు బడాయి చాష్లును. ఆ చేత్తోనే కాస్త సేమియా సగ్గుబియ్యమై పాయసం అయిపోతుంది. ఓసి పిచ్చిదానా, ఇప్పుడు పాయసం తాగే టైమా? వాళ్ళు కాదు, మనం తాగచ్చు. వాళ్ళకి మాత్రం ఈ పాలే ఎనర్జీ ఆఫ్ సీక్రెట్. చాలే గాని ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుసుకో ముందు. ఇప్పుడు నేనేం తప్పు అన్నానని? అయినా తప్పు అనేవాళ్ళదే తప్పు. మరి తప్పు అయితే ముహూర్తం ఎందుకు పెట్టారే? ఇదిగో, నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. నేను మాత్రం ఈ పని ఆపను. చెప్పిన మాట ఎప్పుడు విన్నావు కనుక ఇప్పుడు వినటానికి నా కర్మ. పిస్తాబాదం 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 బాదం పిస్తా బాదం పిస్తా. ఏమ్మా జయంతి, అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టేగా? అయ్యాయండి. ముహూర్తం 9-10:30 మధ్య అన్నారు పంతులు గారు. ఇంకా టైం ఉందిలే. సరాసరి నువ్వు ఆఫీస్ నుంచే వచ్చినట్లున్నావు. కాస్త విశ్రాంతి తీసుకోపోయావా? ఆ విశ్రాంతి ఏదో మేము ఇంటికెళ్ళి తీసుకుంటాం మామయ్య గారు. తను వచ్చిన పని పూర్తయింది. ముహూర్తం టైం చూసుకోవడానికి పెద్దలు మీరున్నారు కదా, ఇంకా మేము బయలుదేరతాం. అదేంటయ్యా, కాఫీలతో సరిపెట్టుకుంటే ఎలా? భోజనాలు కూడా చేసి వెళ్ళండి. పర్వాలేదత్తయ్య, ఇంకోసారి వస్తాం. భోజనాలదేముంది, ఎప్పుడైనా చేయొచ్చు. మేం బయలుదేరతాం. ఆఫీస్ వర్క్ కాస్త పెండింగ్ ఉంది. రేపు కొంచెం ఎర్లీగా వెళ్ళాలి. మరేమీ అనుకోకండి. సరే, మీ ఇష్టం. సాంప్రదాయం ప్రకారం జయంతి మీరు చేయవలసినంత చేశారు.
కాకపోతే ఇలా వెళ్ళిపోవడమే. మీరలా ఏం అనుకోవద్దు. మరోసారి వస్తాం, తప్పకుండా భోంచేసి వెళ్తాం. వెళ్ళొస్తాం. సరే, వెళ్ళొస్తాం. మంచిది. వస్తాం బావగారు. వస్తాం గోపి వస్తామండి. మంచిదమ్మా. అలాగేనమ్మా. వస్తాం అర్చన. నేనేం చెప్పినా అంతా నీ మంచికేనమ్మా. సరేనా? జాగ్రత్తగా ఉండు. వెళ్ళొస్తాను రాణి.